స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తల్లి పాఠం. భీమయ్య గారి తోటలోని చెట్టు మీద ఒక పక్షి గూడు కట్టుకొని అందులో పిల్లల్ని పెట్టింది. భీమయ్య ఒకరోజు కొడుకులతో కలిసి తోటకు వచ్చి, అయ్యో, చెట్లన్నీ ఎండిపోయాయిరా, రేపు మన బంధువుల్ని తీసుకొచ్చి ఈ చెట్టు కొట్టేసి కొత్త మొక్కలు నాటుదామన్నాడు. పిల్లలకు ఆహారం తేవడానికి బయటికి వెళ్ళిన తల్లి పక్షి తిరిగి రాగానే పిల్లలు, అమ్మా, ఈరోజు తోట యజమాని భీమయ్య కొడుకులు వచ్చారు, బంధువులను తెచ్చి రేపు ఈ చెట్టు కొట్టేస్తారట అని చెప్పావి. తల్లి పక్షి విని ఊరుకుంది. మర్నాడు భీమయ్య కొడుకులతో కలిసొచ్చి రేపు కూలివాళ్ళని తెచ్చి ఈ చెట్లను కొట్టేద్దామన్నాడు. తల్లి తిరిగి రాగానే పిల్ల పక్షులు అదే విషయం చెప్పాయి. తల్లి విని ఊరుకుంది. మూడో రోజు భీమయ్య కొడుకులతో వచ్చి రేపు స్నేహితులతో వచ్చి చెట్లు కొట్టేద్దామన్నాడు. ఎప్పటిలాగానే తల్లి పక్షి విని ఊరుకుంది. నాలుగో రోజు మళ్ళీ భీమయ్య కొడుకులతో వచ్చి, లాభం లేదురా, రేపు మనమే వచ్చి చెట్లు కొట్టేద్దామన్నాడు. తల్లి పక్షి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఈ విషయం చెప్పాయి. వెంటనే తల్లి పక్షి పిల్లల్ని తీసుకొని వేరే చోటికి వెళ్ళి అక్కడ చెట్టు మీద గూడు కట్టుకొని పిల్లల్ని అందులో పెట్టింది. అప్పుడు పిల్ల పక్షుల అమ్మ మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు విని ఊరుకొని ఇప్పుడు తీసుకొచ్చేసావే అని అడిగాయి. అప్పుడు తల్లి పక్షి బంధువుల మీద, స్నేహితుల మీద, కూలీల మీద ఆధారపడితే వెంటనే పనులు కావు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలనుకుంటే వెంటనే అయిపోతాయి అని చెప్పింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఇతరుల మీద ఆధారపడకుండా ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటే ఆ పనులు తప్పకుండా పూర్తవుతాయన్నమాట.